గత 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో కనిపించిన బలహీనత, డాలర్ కదలికలు, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ వంటి కారణాలతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కొద్దిగా దిగివచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం జూన్ 29 ఉదయం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,43,940, 22 క్యారెట్ల బంగారం ధర 1,31,940గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధర 1,07,950గా ఉంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లో దాదాపు ఒకే ధరలు కొనసాగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఇదే రేట్లు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,44,090, 22 క్యారెట్ల ధర 1,32,090గా ఉండగా, చెన్నై దేశంలోనే అత్యధికంగా 24 క్యారెట్ల ధర 1,45,850, 22 క్యారెట్ల ధర 1,33,690గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 2,44,900గా ఉంది. పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం గత వారం బంగారం ధరలు గణనీయంగా పెరిగిన తర్వాత ప్రస్తుతం మార్కెట్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, డాలర్ మారకపు విలువలో మార్పులు కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో బంగారం ధరలో మళ్లీ ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి 2 రోజుల పెరుగుదల తర్వాత బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అయితే పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో కొనుగోలు చేసే ముందు తాజా స్థానిక మార్కెట్ రేట్లతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీని కూడా తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.